హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తెలంగాణ ఎకనామీకి చూద్దాం. ఈ దీంతో సిరిసిల్ల వద్ద ఉన్నది దుస్తులు నేచర్ పార్క్, అప్రెల్ వేవింగ్ పార్క్, ఏ కరెక్ట్. మెగా ఫుడ్ పార్క్ బుగ్గపాడు కరెక్ట్. సుల్తాన్పూర్లో మెడికల్ డివైజెస్ పార్క్ కరెక్ట్. అండ్ ఇండస్ట్రియల్ పార్క్ వచ్చి జహీరాబాద్ దగ్గర ఉంది. అండ్ జహీరాబాద్తో పాటు చందనవెల్లి అండ్ దండు మల్కాపూర్ 3 ప్లేసెస్లో ఉంది. సో ఆల్ ABCDR కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 52. యాజ్ పర్ ద సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2023, దీని ప్రకారం ఇండస్ట్రియల్ సెక్టర్లో మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎంతమంది ఎంప్లాయ్మెంట్కి ప్రొవైడ్ చేస్తుంది అంటే టోటల్ ఇండస్ట్రియల్ సెక్టర్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వచ్చేసరికి టోటల్ 52% పీపుల్కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది. సెకండ్ వచ్చి కన్స్ట్రక్షన్ సెక్టర్, ఇది 42% ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది. సో టోటల్ ఇండస్ట్రియల్ సెక్టర్లో ఈ రెండు మాత్రమే 94% ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్లు, సెక్టర్స్లో సబ్ సెక్టర్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ 53rd క్వశ్చన్, ఇది కూడా మళ్ళీ సేమ్. టోటల్ జిఎస్విఏలో సర్వీస్ సెక్టర్లో మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ సెక్టర్ యొక్క కంట్రిబ్యూషన్ అడుగుతున్నాడు. దాన్ని మనం ఆర్డర్లో పెట్టమన్నాడు. ఓకే, ఆరోహణ క్రమం. ఓకే ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ సర్వీస్ ఉంది, దీని కంట్రిబ్యూషన్ ఎంత అంటే 41,861 crores. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 18,673 అండ్ రియల్ ఎస్టేట్ 1,41,736. ట్రేడ్ అండ్ హోటల్స్ 1,10,042 అండ్ ట్రాన్స్పోర్ట్ 49,471. సో దీని ఆన్సర్ వచ్చేసరికి BAEDC. సేమ్ యాక్చువల్గా ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు కొంచెం లాజిక్ అప్లై చేస్తే డేటా లేకపోయినా కూడా ఆన్సర్స్ పెట్టగలరు. పక్కా తెలిసేది ఏంటంటే మనకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి లీస్ట్ మనీ వస్తుంది అండ్ హైయెస్ట్ మనీ రియల్ ఎస్టేట్ నుంచి వస్తుంది. ఈ రెండు స్టార్టింగ్ B ఎండింగ్ C ఎక్కడుందో చూసుకుంటే చాలు. రిమైనింగ్ మధ్యలో మనకు తెలియకపోయినా టెన్షన్ లేదు, అలా ఉంది. ఒక్క ఆప్షన్ మాత్రమే BAEDC. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. యాజ్ పర్ ద సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2023, తెలంగాణ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అవుట్ ఆఫ్ GSDP, మన గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ట్యాక్స్ రెవెన్యూ పర్సంటేజ్ ఎంత ఉందంటే ఇది ఈ అవుట్లుక్ పేజీలో పేజ్ నెంబర్ 27లో మీకు దీని పర్సంటేజ్ దొరుకుతుంది. ఇట్ ఈస్ 7.21%. ఓకే, సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటిది, లెస్ దెన్ 1/10 ఆఫ్ GSDP. సో 1/10 మీన్స్ 10% కంటే తక్కువే కదండి. ఇది కూడా మీరు కొంచెం లాజిక్ అప్లై చేస్తే పెట్టచ్చు. ఎందుకంటే జనరల్గా మన ట్యాక్స్ మీరు అబ్జర్వ్ చేయండి. మన మీద సపోజ్ అగ్రికల్చర్ మీద ఉంది, అగ్రికల్చర్ మీద వచ్చిన దానికి ట్యాక్స్ లేదు. అండ్ నెక్స్ట్ సర్వీస్ సెక్టర్ కూడా మ్యాక్సిమం GSDPలో వచ్చే దాంట్లో మనకు ఇప్పుడు మీరు GST మ్యాక్సిమం ఎంత పర్సెంట్ కడుతున్నాం, 12 కడుతుంటాం, 18 కడుతుంటాం. ఓవరాల్గా మీరు లెక్క వేసుకుంటే కనుక ఓకే 10% కంటే తక్కువే ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మొత్తం మన GSDPలో 20% ట్యాక్స్, 25% ట్యాక్స్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ 1/3 ఆఫ్ ట్యాక్స్ అన్నాడు. అసలు ఇండియా లాంటి కంట్రీలో అది పాసిబుల్ లేదు. ఓకే, సో దీనికి మోస్ట్ కొంచెం ఆలోచించి పెట్టే ఆన్సర్ ఇదే, 1/10 కంటే తక్కువ. రీసెంట్గా న్యూ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక వైట్ పేపర్ రిలీజ్ చేసింది. ఓకే, దాని ప్రకారం 2014-15లో ఉన్న తెలంగాణ యొక్క అప్పు ఇన్ టోటల్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ బర్డెన్ ఎంత అంటే విత్ ఇన్ బడ్జెట్లో 6,954 crore. దీంట్లో అప్రాక్సిమేట్ అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ₹7,000 crore. క్వశ్చన్ నెంబర్ 56. ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ ఇన్ తెలంగాణ టుగెదర్ అకౌంటెడ్ ఫర్ మోర్ దెన్ 80%. అబ్వియస్లీ కరెక్ట్ ఆన్సర్. మీకు ఏంటంటే సపోజ్ చాలామంది తెలుసు ప్రైమరీ సెక్టర్ 19.5% యాక్చువల్గా. సో ఆబ్వియస్లీ ఈ రెండు కలిపి మోర్ దెన్ 80. లేకపోతే ఇండివిజువల్గా చెప్పాలంటే 17.3 అండ్ సర్వీస్ సెక్టర్ 62.9.
సో దీస్ ఆర్ మోర్ దెన్ 80. సో అసర్షన్ ఈస్ కరెక్ట్. రీజన్ చూద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ అలోన్ అకౌంటెడ్ ఫర్ మోర్ దెన్ 10% ఆఫ్ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్. యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎంతగా జిఎస్డిపి ప్రొవైడ్ చేసిందంటే 1,37,869 crore. అదే మన జిఎస్డిపి ఎంత 13 lakh crores, 13,13,391 crore. సో దీంట్లో జిఎస్డిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క షేర్ చూస్తే ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 11.4%. ఇక్కడ ఏమి ఇచ్చాడు? మోర్ దెన్ 10% ఇచ్చాడు. ఫైన్. సో రీజన్ కూడా కరెక్ట్. బట్ ఈజ్ దర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ అసెర్షన్ అండ్ రీజన్? నథింగ్. అది 80% ఉండడానికి, జిఎస్డిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మోర్ దెన్ 10% ఉండడానికి నో స్పెసిఫిక్ రీజన్. కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 57. ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆఫ్ తెలంగాణ 2024-25 అడిగాడు. ద ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈస్ మోర్ దెన్ 2 lakh crore అని అడిగాడు. ద ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈస్ 2,01,178 crore. So it is more than 2 lakh crore. Statement A is correct. And the estimated capital expenditure is less than 30,000 crore అడిగాడు. ఎగ్జాక్ట్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే రూపీస్ 29,669 crore. సో ఇచ్చిన దాంట్లో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, బోత్ ఏ అండ్ బి. ఈ క్వశ్చన్ మహాలక్ష్మి స్కీమ్ మీద అడిగాడు. ఇది మన ఫ్రీ బస్ సర్వీస్ ఉంది కదా, దాని మీద. ద స్కీమ్ లాంచ్డ్ తెలంగాణ గవర్నమెంట్ ఇన్ జనవరి 2024 అడిగాడు. యాక్చువల్గా ఫ్రీ బస్ స్కీమ్ అనేది డిసెంబర్లోనే స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే స్టార్ట్ చేశారు. సో డిసెంబర్ 2023. సో స్టేట్మెంట్ ఏ ఇస్ రాంగ్. అండ్ ఉమెన్ కెన్ ట్రావెల్ ఇన్ ఆల్ స్టేట్ అండ్ బస్సెస్ అని అడిగాడు. నో, అన్ని స్టేట్ అండ్ బస్సెస్లో కాదు, ఓన్లీ ఆర్డినరీ అండ్ ఎక్స్ప్రెస్. సో సూపర్ లగ్జరీ బస్సులో కాదు కాబట్టి ఆన్సర్ నైదర్ ఏ నార్ బి. నెక్స్ట్ ఆసరా పెన్షన్స్ మీద అడిగాడు. దీంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇది కరీంనగర్లో కాదు స్టార్ట్ చేసింది, ఇది స్టార్ట్ చేసింది మహబూబ్ నగర్ డిస్టిక్. సో ఏ రాంగ్. దీని పర్ఫెక్ట్ ఆన్సర్ ఇది జూలై 2023 నుంచి వికలాంగులకి పెన్షన్ 4,116కి పెంచారు. దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. మళ్ళీ అజర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్ అడిగాడు. ఈ క్వశ్చన్ మీకు ఏం తెలియకపోయినా కూడా ఆన్సర్ పెట్టవచ్చు, అవసరం లేదు. సింపుల్ చూడండి. ఇక్కడ ఏముంది? గిరి పోషణ ఉంది. పోషణ మీన్స్ మన దాంట్లో ఏమంటాం మనం? న్యూట్రిషన్, పోషక విలువలు. సో న్యూట్రిషన్ ఇచ్చేసి ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? అడ్రసింగ్ ద నీడ్స్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబల్ ఫార్మర్స్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అన్నాడు. సో రెండింటికి లింక్ లేదు. సో రీజన్ ఈజ్ రాంగ్. ఆర్ ఫాల్స్ ఉంది ఎన్నిట్లో చూడండి, ఒకే ఒక్క దాంట్లో ఉంది. సో ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. ఇలా లాజికల్గా క్వశ్చన్స్ చేయండి. ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా మొత్తం క్వశ్చన్ అంతా తేలాల్సిన అవసరం మనకు లేదు. దాంట్లో పర్ఫెక్ట్ లాజికల్ టర్మ్స్ పట్టుకున్నా కూడా ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 61. దీంట్లో ఎక్స్పెండిచర్స్ దాంట్లో మన లేటెస్ట్ బడ్జెట్లో ఏ సెక్టర్కి ఎంత ఎక్స్పెండిచర్ పెట్టాడు. ఇది కూడా మీకు వాల్యూస్ తెలియాల్సిన అవసరం నన్ను అడిగితే నిజంగా లేదని అంటాను నేను. దీన్ని మీరు మళ్ళీ లాజికల్ పెట్టచ్చు. హైయెస్ట్ లోయెస్ట్ తెలిసినా కూడా మీరు పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జనరల్గా మన ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా ఈ 2 సెక్టర్లకు ఉంటుంది. ఏంటి? అగ్రికల్చర్ అండ్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఆబ్వియస్లీ ఈసారి గవర్నమెంట్ రుణమాఫీ చేస్తుంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అగ్రికల్చర్ ఈ రెండింటిలో ఏదైనా ఈ రెండింటికి ఉండొచ్చు. అండ్ పిఆర్ అండ్ ఆర్టీకి కూడా మండలాల్లో చాలా పని చేస్తారు, గ్రామీణ రోడ్లు వేస్తారు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తారు కాబట్టి రోడ్లు ఇవన్నీ ఈ రెండింటికి హైయెస్ట్ ఉంటుంది. ఈ రెండింటికి సో దీంట్లో మనకి ఏంటంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూట్, పంచాయతీరాజ్కి జనరల్ హైయెస్ట్ ఉంటుంది. ఎన్ని క్రోర్స్? 40,000 crores. సో పంచాయతీరాజ్కి హైయెస్ట్ ఉన్నది ఆప్షన్ ఒకే ఒకటి ఉంది, దిస్ వన్. దీని తర్వాత చూడమండి అగ్రికల్చర్కి 19,000 crores ఉండాలి. ఈ కాంబినేషన్లో ఏదైనా ఆన్సర్ ఉందో మీరు చూడండి. అంటే సికి డికి 1 and 2 ఉండాలి. ఇక్కడ లేదు. సో ఇది ఆన్సర్. సో మీకు ఎవ్రీథింగ్ తెలియాల్సిన అవసరం లేదు, కొంచెం మీరు లాజికల్గా వెళ్తే. అండ్ ఈ రెండింటికి లీస్ట్ ఉంటుంది, ఆ లీస్ట్లో పెట్టేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వచ్చేసరికి ఏకి వచ్చేసరికి 3,774,
అండ్ ఇండస్ట్రీస్కి 2543 crore. క్వశ్చన్ నెంబర్ 62. దీంట్లో జిఎస్టీలో ఏది కలవలేదని అడిగాడు. యాక్చువల్గా ఇన్ మై వ్యూ పాయింట్ దీంట్లో ఆన్సర్ లేదు. ఎందుకంటే ఒకవేళ ఆన్సర్ ఉంటే అది లగ్జరీ ట్యాక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే జనరల్గా లగ్జరీ ట్యాక్స్ కూడా హోటల్స్ కానీ స్పా సెంటర్స్ కానీ లగ్జరీ ఐటమ్స్ మీద 28% జిఎస్టీ ఉండి అది కూడా జిఎస్టీలో కలిసిపోయింది. సో రిమైనింగ్ 3 ఇది స్టేట్ వాల్యూటెడ్ ట్యాక్సెస్, సర్వీస్ ట్యాక్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్, ఆల్ దీస్ హ్యాస్ బికమ్ ద పార్ట్ ఆఫ్ జిఎస్టీ ఇంక్లూడింగ్ లగ్జరీ ట్యాక్స్. సో దీనికి ఆన్సర్ లేదు. ఒకవేళ వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలనుకుంటే లగ్జరీ ట్యాక్స్ని ఆన్సర్కి ఇచ్చే ఛాన్స్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 63 చూడండి. ఏమడిగాడు? పబ్లిక్ ఎక్స్పెండిచర్ మీద అడిగాడు. ఇది కొంచెం లాజిక్ అప్లై చేయండి. అట్లీస్ట్ 2 ఆప్షన్స్ మీరు ఈజీగా ఎలిమినేట్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైంది, స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ 88 అన్నాడు. నాన్ డెవలప్మెంట్ ఎంత అన్నాడు? 22 అన్నాడు. 88 + 22 ఏంటైంది? 110 అయింది. ఇజ్ ఎ పాసిబిలిటీ ఉందా? సో ఏ అండ్ బి పక్కా ఆన్సర్ కాదు. ఏ అండ్ బిని ఫస్ట్ రిమూవ్ చేయండి. దీంట్లో ఏ అండ్ బి ఉంది, దీంట్లో ఏ అండ్ బి ఉంది. సో మీ 50% ఆన్సర్ మీకు సాల్వ్ అయిపోయింది. రిమైనింగ్ 50%లో మీరు చూసుకోవాలి. దీంట్లో ఏంటంటే దీని ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటంటే బి కరెక్ట్. యాక్చువల్గా నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 21.9%, అంటే అరౌండ్ 22% కరెక్ట్. సో బి దేంట్లో ఉంది? ఫస్ట్ ఆప్షన్. దానికి బిసిడి ఓన్లీ ఈజ్ అ రైట్ ఆన్సర్. దీంట్లో సరే సెకండ్ సి స్టేట్మెంట్ కూడా చూద్దాం. పర్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ వాజ్ లెస్ దెన్ 30,000 crore అని అడిగాడు. ఇది ఎగ్జాక్ట్ అమౌంట్ ఎంత అంటే 26,897 crore. అండ్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ వాజ్ మోర్ దెన్ 80% ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ అన్నాడు. కరెక్ట్. ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ వాజ్ 85.4% ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్. సో బోత్ సి అండ్ డి కూడా కరెక్ట్. సో దీని ఆన్సర్ బి, సి అండ్ డి ఓన్లీ. ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఇలాంటి లాజిక్స్ అన్ని వాడుకుంటారండి, సో దట్ యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ నాట్ ట్రూ రిలేషన్ టు ట్యాక్స్ టు గ్రాస్ జిఎస్డిపి? ఇది కూడా లాజిక్ వాడండి. ఫస్ట్ సేల్స్ ట్యాక్స్ అన్నాడు, 2018 to 21 అన్నాడు. అసలు జిఎస్టీ వచ్చాక సేల్స్ ట్యాక్స్ అనేది లేదు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? మోర్ దెన్ 3% ఇచ్చాడు. రాంగ్. మీకు అది ఎంతో తెలియాల్సిన అవసరం లేదు. దీనికోసం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చూడాల్సిన అవసరం లేదు. సో ఏ అనేది పక్కా రాంగ్. సో ఏ ఉన్న ఆప్షన్స్ ఏంటిది? ఇక్కడ నాట్ ట్రూ అన్నాడు కాబట్టి ఇది దిస్ ఈజ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ, ఎందుకంటే మోర్ దెన్ 3% ఇచ్చాడు. సో ఏ ఖచ్చితంగా ఆన్సర్లో ఉండాలి. బీసీడి కూడా. సో ఏబిసి ఆర్ ఏసీడి ఈ రెండే ఛాన్స్. అండ్ మీకు అందరికీ తెలుసు మన స్టేట్ నడుస్తుంది స్టేట్ ఎక్సైజ్ మీద. ఇక్కడ ఏమి ఇచ్చాడు? కాకపోతే అది లెస్ దెన్ 2 ఇచ్చాడు. సో ఇది కూడా రాంగ్. సో ఆన్సర్ ఏబి అండ్ సి ఓన్లీ. అండ్ ఇది కూడా సపోజ్ డి ఉందనుకోండి, అబ్వియస్లీ హైయెస్ట్ ట్యాక్స్ ఫ్రమ్ జిఎస్టీ ఉంటుంది స్టేట్కి, మోర్ దెన్ 6 ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సో రిమైనింగ్ ఏ, బిసి 3 రాంగ్. ఈ 2 పాయింట్లు మీకు తెలిసిన, ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ వచ్చాక సేల్స్ ట్యాక్స్ లేదు, 0 ఉంది. సో మోర్ దెన్ 3% అంటే ఛాన్స్ లేదు. అండ్ స్టేట్ మ్యాక్సిమం రన్ అవుతుంది అని చాలామంది జనాలు అనుకుంటాం కదా మన మందు బాబుల్ని దట్ ట్యాక్స్ పేయర్స్ అని. అట్లా చూసుకున్నా కూడా లెస్ దెన్ 2% అంటే ఛాన్స్ లేదు. సో ఏబిసి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఈ 3 స్టేట్మెంట్స్ రాంగ్ స్టేట్మెంట్స్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 65. ఒకవేళ ఇది కూడా మీరు కొంచెం ట్రై చేయొచ్చు. ఏమడిగాడు? త్రూ ద గ్రోత్ ఇన్ డిస్పర్షన్ జేఆర్ఐడి పాలసీ ప్రకారము ఏమడిగాడు? స్పెషల్ ఇన్సెంటివ్స్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ విత్ ఇన్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అన్నాడు. యాక్చువల్గా ఆల్రెడీ గచ్చిబౌలి ఐటీ అంతా డెవలప్ అయింది ఆల్రెడీ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. మళ్ళీ అక్కడ పెడితే ఎవరైనా ఇన్సెంటివ్స్ ఇస్తారా? రిమైనింగ్ ప్లేసెస్లో పెడితే ఇన్సెంటివ్స్ ఇస్తారు. సో స్టేట్మెంట్ ఏ ఈజ్ రాంగ్ అండ్ స్టేట్మెంట్ బి ఈజ్ కరెక్ట్. ఎస్, ఐటీ పాలసీ 2021 provide various incentives to ITE and ITES industry. So answer is B only. 66. సేమ్ ఇలాంటి క్వశ్చన్ మనకు ఆల్రెడీ గ్రూప్ 3లో కూడా కవర్ అయింది.
ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక చూస్తుంటే ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఏమన్నాడు, మల్లూర్ ఈజ్ పార్ట్ ఆఫ్ గ్రీన్ టూరిజం సర్క్యూట్ అన్నాడు. ఇట్స్ నాట్ గ్రీన్ టూరిజం సర్క్యూట్, ఇట్స్ కమ్స్ అండర్ ట్రైబల్ సర్క్యూట్. ఓకే, ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఇట్స్ ములుగు డిస్టిక్, ఏమన్నా చూడొచ్చు మీరు వెళ్ళి. సో డి పక్క రాంగ్. 3 ఆప్షన్స్ లేచిపోయినాయి. ఇది ఒక్కటి పాయింట్ తెలిస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ ఇస్ ANC ఓన్లీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఇన్ రిలేషన్ విత్ పర్సంటేజ్ ఆఫ్ సెకండరీ సెక్టర్ ఇన్ GSVA అడిగాడు. ఓకే, ఇప్పుడు 2023 ఎస్టిమేట్స్ ప్రకారం టోటల్ షేర్ ఆఫ్ సెకండరీ సెక్టర్ less than 20%. Statement A is correct. And share of secondary sector in GSVA in 2021 was less than its share in 2018-19. Yes, 2021-22లో షేర్ ఎంత 18.4% అండ్ 2018-19లో 19.2%. ఇది కూడా మీరు కొంచెం కరోనాతో కొంచెం లింక్ చేసుకుంటే అవును 21-22 టైంకి కొంచెం కరోనా ఉంది, సో ఇండస్ట్రీ సెక్టర్ కొంచెం లాస్ అయిందని. సో 18-19 కంటే షేర్ పడిపోయే ఛాన్స్ ఉంది అని గెస్ చేయొచ్చు. సో ఆన్సర్ ఈస్ బోత్ A and B. క్వశ్చన్ నెంబర్ 68. దీంట్లో ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. ఏమడిగాడు, ఫర్ ద ఇయర్ 2013-14కి GSDP at constant price for 5.55%. దిస్ ఈజ్ కరెక్ట్. ఇది మీకు సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2014లో పేజ్ నెంబర్ 19లో ఇన్ఫర్మేషన్ మీకు ఉంది. అండ్ ఫర్ ద ఇయర్ 2013-14 సర్వీస్ సెక్టర్ రిజిస్టర్డ్ మోర్ దెన్ 7% గ్రోత్ రేట్. ఎగ్జాక్ట్ గ్రోత్ రేట్ ఎంత అంటే 7.15%. సో ఆన్సర్ ఈస్ బోత్ A and B. అగైన్ 69 క్వశ్చన్ కూడా, ఇది కూడా సేమ్ సోర్స్, సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2014. ఇది పేజ్ నెంబర్ 23లో ఈ డేటా మీకు ఉంది. తలసరి జిల్లా దేశీయోత్పత్తి ఆధారంగా ఏ జిల్లాని పేద జిల్లా కంటే ఇచ్చిన వాటిలో నిజామాబాద్ డిస్టిక్. 2011-12లో HDI వాల్యూ అండ్ HDI ర్యాంక్ అడిగాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఈస్ 0.51 అండ్ ర్యాంక్ వచ్చి 10. 71 క్వశ్చన్, SK థర్ కమిషన్ ఎవరు అపాయింట్ చేశారు అని అడిగాడు. దీన్ని కూడా కొంచెం ఆలోచిస్తే చేయొచ్చు. స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ కాదు. SK థర్ కమిషన్ ఫామ్ అయింది ఎప్పుడు 1948లో. అది ఆంధ్ర నుంచి తమిళనాడు నుంచి ఆంధ్ర సపరేట్ దానికోసం ఫామ్ అయింది. SK థర్ నెక్స్ట్ JVP కమిటీ తర్వాత ఇది ఫస్ట్ SRC స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ఫామ్ అయింది. ఓకే, ఇది ఆన్సర్ కాదు. సో ఆ టైంకి ఇంకా 1948 అంటే మనం కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇది ఫామ్ చేసింది అంటే డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఎందుకంటే వీళ్ళ రిపోర్ట్ కూడా వీళ్ళకే ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 72. ఇది కూడా సేమ్ సోర్స్, మళ్ళీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2014. దీని ప్రకారం ఏంటంటే ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ ఎట్ కరెంట్ ప్రైస్ హ్యాస్ బిన్ షోన్ అన్ ఇంక్రీజింగ్ ట్రెండ్ డ్యూరింగ్ ద 2004-5 to 2013-14. స్టేట్మెంట్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, జనరల్గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ జనరల్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, సో కరెక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ ఎట్ కాన్స్టెంట్ ప్రైస్ ఇన్ 2004-5 సిరీస్ వాజ్ మోర్ దెన్ 55,000 అని అడిగాడు. యాక్చువల్గా ఇట్ ఈస్ 49,993. సో స్టేట్మెంట్ బి ఈస్ రాంగ్. ఆన్సర్ ఈస్ ఏ ఓన్లీ. క్వశ్చన్ నెంబర్ 73. వన్ ఆఫ్ ద ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. వైశిష్ఠ భార్గవ్ కమిటీ వాజ్ అపాయింటెడ్ టు లుక్ ఇన్ టు ద స్పెండింగ్ ఆఫ్ సర్ప్లస్ అని అడిగాడు. వైశిష్ఠ భార్గవ్ కమిటీ వాజ్ టు లుక్ ఇన్ టు ద క్యాలిక్యులేషన్ ఆఫ్ సర్ప్లస్ ఫండ్స్. ఓకే, ఫస్ట్ మనకు కుమార్ లలిత్ కమిటీ వస్తుంది యాజ్ పర్ జీవో నెంబర్ 36. దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ 8 పాయింట్ ప్రిన్సిపల్, దాని ప్రకారం వైశిష్ఠ భార్గవ్ కమిటీ వేస్తారు. సో నాట్ ఫర్ స్పెండింగ్, ఇట్ ఈస్ ఆల్సో టు క్యాలిక్యులేట్ తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్. సో ఏ ఈజ్ ఫాల్స్.
ఏ ఇస్ ఫాల్స్ ఎక్కడ ఉంది, ఓన్లీ ఒక్కటి. And reason is right. Kumar Lalth committee was appointed to assess the Telangana surplus funds. For the same reason, this Vasishtha Bhargava committee also formed. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ జిల్లాలో జనాభా లింగ నిష్పత్తి పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది? లింగ నిష్పత్తి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉందనే డిస్టిక్ ఆదిలాబాద్ డిస్టిక్. ఓకే, అక్కడ రూరల్లో లింగ నిష్పత్తి 1011 అంటే అర్బన్లో లింగ నిష్పత్తి 978 ఉంది. సో ఆన్సర్ ఈస్ ఆదిలాబాద్. క్వశ్చన్ నెంబర్ 75. సారీ, దిస్ క్వశ్చన్ ఆల్సో వితౌట్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్, అంటే లైట్గా ఉంటే సరిపోతుంది మీకు. ఫస్ట్ చూడండి, డబుల్ క్రాప్ అంటే ఖచ్చితంగా లెస్ ఏరియా ఉండాలి. ఏముండాలి, 10 acres 15 acres, ఇది లెస్ ఏరియాస్. ప్లస్ క్లాస్ ఏ అంటే మంచి క్రాప్, సో క్లాస్ ఏకి తక్కువగా ఉండాలి. సో ఏకి 3 అండ్ బీకి 4, డీకి 4, ఇలా ఏదైనా ఆప్షన్ ఉందో చూడండి. ఏకి 3 ఉండాలి, డీకి 4 ఉండాలి. 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, 2 ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ వెట్లాండ్లో మళ్ళీ సిఎన్హెచ్ కేటగిరీస్ ఇచ్చాడు కదా, మళ్ళీ అక్కడ కూడా అదే ప్రిన్సిపల్ అప్లై చేయాలి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి A3, B1, C2, D4. ఇక్కడ క్లాస్ సికి 20 acres ఉంటే క్లాస్ హెచ్కి 40 acres. సో మన క్లాసిఫికేషన్ అలా చేస్తామంట, ABCD క్లాసిఫికేషన్. డబుల్ క్రాప్ ఇట్లా ఉంటుంది. సో అబ్వియస్ డబుల్ క్రాప్ ఉండి క్లాస్ ఏ అంటే బెస్ట్ ల్యాండ్, అది బెస్ట్ ల్యాండ్ అబ్వియస్లీ హోల్డింగ్ లిమిట్ అగ్రికల్చర్ హోల్డింగ్స్ అడిగారు కాబట్టి తక్కువ ఉంటుంది. సో మీకు ఎగ్జాక్ట్ నెంబర్స్ ఐడియా లేకపోయినా ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మీ కామన్ సెన్స్ మీరు చదువుకుంది కొంచెం వాడుకుంటే ఆన్సర్స్ ఈజీగా చేయవచ్చు. సో డేటాను అవసరం లేదు, మన యొక్క లాజికల్ సెన్స్ మీరు వాడుతుండండి. సో మొత్తం అందుకే మీకు ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఎలా డేటా గుర్తుపెట్టుకోవాలా అన్నట్టు ఉంటుంది. ఓకే, కొన్ని క్వశ్చన్స్కి ఖచ్చితంగా డేటా కావాలి, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఈ 74th క్వశ్చన్ కూడా ఒక్కోసారి డేటా లేకపోయినా కూడా దీంట్లో జనరల్గా ట్రెండ్ ఏంటంటే రూరల్ లింగ నిష్పత్తి ఎలాంటి ప్లేస్లో ఎక్కువగా ఉంటుందంటే జనరల్గా ట్రైబల్ ఏరియాస్ ఉన్న ప్లేస్లో ఎక్కువ ఉంటుంది. అలా చూసుకుంటే 2 ఆప్షన్స్ మిగులుతాయి మనకు, ఇది ఖమ్మం, ఆదిలాబాద్. 2 ఆప్షన్స్ని ఈజీగా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. అట్లీస్ట్ మీరు లాజిక్ వాడుతున్నారనుకోండి, మీరు అంటే కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే ఇలా చేసుకుంటూ వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ వెంటనే నేను పార్ట్ 2 కూడా అప్డేట్ చేస్తాను వెరీ సూన్. థ్యాంక్ యూ.